అంతరిక్ష రంగంలో ప్రైవేటు పెట్టుబడుల వల్ల యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయని ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ డైరెక్టర్ ప్రకాష్ చౌహాన్ అన్నారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ఏపీ స్పేస్ టెక్ సమ్మిట్ 2026కు ఆయన హాజరయ్యారు. సమ్మిట్లో ఏర్పాటు చేసిన రాకెటరీ ఛాలెంజ్ను ఆయన ప్రారంభించారు. విద్యార్థులు తయారు చేసిన స్పేస్ నమూనాలను తిలకించారు. సీఎం చంద్రబాబు ఆలోచనల మేరకు రాష్ట్రంలో స్పేస్ డ్రోన్ టెక్నాలజీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి టి కృష్ణబాబు తెలిపారు. ఈరోజు రేపు ఎల్లుండి ఆంధ్రప్రదేశ్ స్పేస్ సమ్మిట్ కార్యక్రమం జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చే పిల్లలకి, ఎస్పెషల్లీ స్కూల్ పిల్లలకి, కాలేజీ పిల్లలకి స్పేస్ టెక్నాలజీ మీద అవగాహన కలిగించడం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, విజ్ఞాన్ యూనివర్సిటీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనికి చాలా యూనివర్సిటీలు, కాలేజీల నుంచి ప్రాజెక్టులు వచ్చినాయి. ఈ సౌత్ ఇండియా రాకెటరీ ఛాలెంజ్ అలాగే స్పేస్ టెక్నాలజీ కాంపిటీషన్స్ మనం పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ స్కూల్ పిల్లలకి అలాగే కాలేజ్ వాళ్ళకి ఇద్దరికి, అలాగే కొన్ని కంపెనీస్ యాక్చువల్గా ఈ పర్టికులర్ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఎగ్జిబిషన్లో పెట్టారు. కాంపిటీషన్స్ ఆల్మోస్ట్ ఒక్కొక్క యూనివర్సిటీకి టీమ్స్ వచ్చారు. ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 టీమ్స్ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో బోత్ కెమికల్ సైడ్, హైడ్రో సైడ్ కూడా ఈ ఛాలెంజ్ ఉంటుంది. As you are aware that space sector reforms have been set in, and large amount of private sector and academic collaboration is happening in various aspects of space. So in that sequence we need large amount of trained manpower also, introducing new courses and then designing courses which are more space centric. Space, as you know, is a multidisciplinary subject. So definitely this type of conclaves is basically very important and will help, especially in this regional setup of Andhra Pradesh, to encourage more youth to take space activity in the future.